భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే టీజీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కల్లోజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధర్నా. యూరియా రైతు కష్టాలను కవరేజ్ చేస్తున్న ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజు, టెక్నికల్ అసిస్టెంట్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ధర్నాలో టీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్ర నరసింహారావు, గుర్రం రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షఫీ, టెంజు జిల్లా అధ్యక్షులు పట్టికొండ రవి, ఐజేయు నాయకులు జానమాల రమేష్, ఫెడరేషన్ నాయకులు దాసరి వెంకటేశ్వరరావు, సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమ రాఘవేందర్రావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, సిపిఎం పార్టీ నాయకులు అన్నవరపు సత్యనారాయణ అధిక సంఖ్యలో పాల్గొన్న జర్నలిస్టులు. యూరియా రైతు కష్టాలను కవరేజ్ చేస్తున్న టీ న్యూస్ బ్యూరో వెండం సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజు, లైవ్ కిట్ టెక్నికల్ అసిస్టెంట్ పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది? ఈ నెల 11 కురియర్లలో రైతులు పడుతున్న ఇబ్బందిని చూసి ప్రసారం చేస్తున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో టీ న్యూస్ బ్యూరో సాంబశివరావుపై, జిల్లా కెమెరామెన్ నాగరాజుపై, టెక్నీషియన్పై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే ఇల్లందు డివిజన్ కమిటీ తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే పాలకులు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే కేవలం విలేకరులపై కేసులు నమోదు చేస్తున్నారు తప్ప, అవి కూడా అక్రమ కేసులు నమోదు చేస్తామన్నారు తప్ప మరొకటి కాదు. అయితే ఇది ఈరోజు జరిగిందే కాదు, గతం నుండి కూడా విలేకరులపై కేసులు నమోదు చేస్తూనే ఉండరు. అయితే అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుదామని ఎవరైతే అనుకుంటారో అది సాధ్యం కాదని పాలకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఏ రోజు కూడా విలేకరులు తమ స్వార్థం కోసం చేయలే, ప్రజల పక్షాన్ని నిలబడ్డందుకే పాలకులు ఈ విధమైన కుట్రలు పన్నుతున్నారనేది దేశం మొత్తం కూడా తెలిసిందే. ఇప్పటికే అనేక మందిపై దేశవ్యాప్తంగా 2000 మందిపై కేసులు నమోదు చేసింది కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి. అయినా కూడా ఎప్పటికీ ప్రజాపక్షమే తప్ప మరో పక్షం లేదని తెలియజేస్తూ వారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.